హలో ఈరోజు మీకు నేను బెల్లం కుడుములు చేసి చూపిస్తున్నాను. ముందుగా 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేడి చేసుకొని 1 టేబుల్ స్పూన్ పచ్చి కొబ్బరి తురుమును వేసుకొని ఒకసారి వేయించుకొని దీనిలోకి 1 కప్పు వరకు వాటర్ని వేసుకొని ఇలా వాటర్ వేసాక ముందుగానే కడిగి నానబెట్టుకున్న పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసుకొని దీనిలోకి 1/2 కప్పు వరకు బెల్లాన్ని దంచిన యాలకుల పొడి కొంచెం వేసుకొని ఇలాగా బెల్లం కరిగిపోతే సరిపోతుంది. పాకం ఏమి అవసరం లేదు. ఇలా బెల్లం కరిగాక 1 కప్పు వరకు బియ్యం పిండిని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. 1 కప్పు వాటర్కి 1/2 కప్పు బెల్లం 1 కప్పు బియ్యం పిండి కరెక్ట్గా సరిపోతుంది. ఇలా మొత్తం కలుపుకొని మీకు ఏ షేప్లో నచ్చితే ఆ షేప్లో ఉండ్రాళ్ళలాగా ఒత్తుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా ఉండ్రాళ్ళన్నీ ప్రిపేర్ చేసుకున్నాక ఇడ్లీ ప్లేట్లలోకి నెయ్యిని అప్లై చేసుకొని వీటిపైకి ఇవన్నీ పెట్టుకొని ఆవిరి పెట్టుకోవాలి. ఇలాగా స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచి 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించి తీసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే బెల్లం కుడుములు రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.